బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలలో ఉన్నది కాబట్టి అసలు ఏం చేస్తున్నది, ప్రజలకు ఏమి ఇస్తున్నది, అసలు ఇంట్లో ఎంత బాధగా ఉన్నారు వాళ్ళు, ఈ బాధలో బీఆర్ఎస్ సహాయం ఎంత గొప్పగా విరాళాలు ఇస్తున్నారు. మరి అలా పేడి ఛానల్లో చూస్తున్నారు. ఈరోజు పదే పదే అధికారంలో ఉన్న పార్టీని తీసుకెళ్ళి తర్వాత ఇదే అధికారంలో పార్టీకి పోయి కొండరెడ్డిపల్లికి పోతున్నారు, కొడంగల్కి పోతున్నారు. ఈ తన్నులు తిన్న బుద్ధి ఉన్నది కాబట్టి జనాలు తిరిగి కొడతారు. ఇక్కడ రాజకీయ నాయకులనే తిరగకుండా కొడుతున్నారంటే వీళ్ళని కొట్టారు తప్పు చేస్తాడు. మరి వరద బాధితులకు బీఆర్ఎస్ విరాళం అంట చూడాలి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు 1 నెల వేతనం సాయంగా ప్రకటన. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. విపత్తు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. మాజీ మంత్రి హరీష్ రావు ఇదే అంటారు. బుద్ధి లేని పని అంటే ఇదే అంటారు. కాంగ్రెస్ పార్టీ విఫలమా? నువ్వు ఏడవైనావు, నిన్ను రాణిస్తురా? నీకు అగో ఆ నాలకాడికి రాని, నువ్వు అవతలి దాడితే కొడతారు నిన్ను, అవతలికి దాడితే కొడతారు నిన్ను. బాగా అది ఆలోచన చేసుకోమని. ప్రజలు రానియకుండానే దొంగతనంగా వచ్చి ఇట్లకెళ్ళి చూపిస్తున్నావు. నువ్వు చూడాగో ఏడుంది చూడు, ఏడికెళ్ళి చూస్తున్నావు. సిద్దిపేటలో పంటలను పరిశీలిస్తున్నావు. నీ ఏరియాలో నువ్వు అది చూడాలన్నా. సిద్దిపేటలో ఏమన్నా ఉందా? ఖమ్మం వెళ్ళు నీకు ధైర్యం ఉంటే, రూరల్ మండలం వెళ్ళు, పోనీ మహబూబాబాద్ వెళ్ళు. ఎందుకంటే కొడతారు కదా, ఆ భయం ఏర్పడ్డది మొత్తం. బీఆర్ఎస్ వాళ్ళు కనిపిస్తే కొట్టుడే. ఎందుకంటే అక్కడ ప్రజలకు తెలుసు మీరేందో. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల తరఫున 1 నెల వేతనము విరాళంగా ఇస్తున్నట్లు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. వరదల్లో సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే పార్టీ తరఫున సహాయక చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రజల కష్టాలు ఎప్పుడు తోడుగా నిలిచే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతము విపత్తులోను వారికి అండగా ఉంటుందన్నారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా ముందుకు రావాలని హరీష్ రావు బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. చూసిరా, వీళ్ళు చేసింది ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కలిసి 1 నెల జీతం వేతనంగా విరాళంగా ఇస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పడం జరిగింది. వరదల్లో సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే పార్టీ తరఫున సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అంటే మరి ప్రజలు ఆ విధంగా ప్రజలను ఆదుకునేందుకు మీరు ఇప్పటికే పార్టీ తరఫున సహాయక చర్యలు చేయకుండా, వాళ్ళను పరామర్శించకుండా మీరు 1 నెల వేతనం ఇస్తాని ఈరోజు సహాయక చర్యలు చేపట్టమని వెల్లడించారు. కానీ ప్రజల కష్టాల్లో ఎప్పుడు తోడుగా నిలిచే బీఆర్ఎస్ పార్టీ అంట. ప్రజల కష్టాల్లో తోడుగానంట. తోడు అనేది ఎట్లుంటుందంటే ప్రజలకు అవసరం వచ్చినట్టుగా ఈ బఫర్ జోన్లకు, ఈ ఎఫ్టీఎల్లకు పర్మిషన్ లేదు. ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ విషయంలో గిన అట్రప్లాబ్. ఈరోజు ఈ వరద బాధితుల గురించి బీఆర్ఎస్ చేసిన మొత్తానికి ప్రజలకు ఈజీ కనిపిస్తున్నది. ఈరోజు మేడారం ఏంది, సుందిల్ ఏంది, మేడిగడ్డ ఏంది, పోనీ ఈరోజు ఎక్కడెక్కడ వీళ్ళు చేసిన వంతెనలేంది, పిల్లర్లేంది, వాగులేంది, తర్వాత కాలువలేంది, ఏం చేస్తున్నాయి? మొత్తం టోటల్గా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో విఫలమై ప్రజలకు అన్యాయం చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ. అందుకే ప్రజలు మొత్తం ఓడగొట్టి కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు 8 నెలల నుంచి అధికారంలో ఉన్నది. రైతులను మహారాజులు చేసిరు. రైతు రుణమాఫీ చేసి ఈరోజు డిసెంబర్ 7 తారీఖు నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు 8 నెలలు అయ్యి 9వ నెల రన్నింగ్. మరి మీరు 10 సంవత్సరాలు చేసిండ్రు కదా, ప్రజలకు ఎందుకు అది చెప్తలేరు? ఈరోజు పార్టీని బదలాం చేస్తున్నారు కాంగ్రెస్ను. ప్రజల కష్టాలు ఎప్పుడు తోడుగా ఉంటా అంటున్నారు. తర్వాత పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా ముందుకు రావాలి. ఎట్లా వస్తారు? మీరు తప్పులు చేసిరు కాబట్టి మీ అద్దాలు బల కొడుతున్నారు, కార్లు బల కొడుతున్నారు, మీరు ప్రజలలో తిరగనిస్తలేరు. అర్థమైతే లేదు అదే విషయంలో. విపత్తు నిర్వహణలో ప్రభుత్వం విఫలమంట. ప్రభుత్వం ఎట్లా విఫలమైంది? విఫలమైతే మీ పార్టీని గెలిపియాలి కదా. మరి మీ పార్టీని ఎట్లా ఓడగొట్టించారు? పోనీ అసెంబ్లీ ఎలక్షన్లలో మీకు వచ్చినాయన్ని ఆల్రెడీ 10 మంది వెళ్ళిపోయారు గిన. ఒక అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది గిన పాపం. తర్వాత లాస్ట్కి వస్తే ఈరోజు ఎంపీలలో మీరు బస్సు యాత్ర చేసినప్పుడు ఏమొచ్చినాయి మీకు? 0 కొడుగుడు మీకు వచ్చింది. ఈ విపత్తు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మళ్ళీ ఇంకా మరోసారి తేట తెల్లమైందని హరీష్ రావు అంటాడు. హరీష్ రావు చేసేది ఏంటంటే అన్నీ ఉల్టా పల్టా పనులే. ఏముండే రాష్ట్రంలో వరద ప్రభావంపై కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ రాయడానికి ఆయన ఉదాహరించారు. ప్రభుత్వ ఖాతాలో ఉన్న
తర్వాత 13,445.15 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగంలో రేవంత్ సర్కార్ మౌనంగా ఉందన్నారు. విపత్తు నిర్వహణ వదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరితో అవి నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఈ ఏడాదికి సంబంధించి 208 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో జూన్ నెలలో జమ అన్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యము రాష్ట్ర ప్రజలకు శాపమని ఆయన మండిపడ్డారు. చూడండి, కాంగ్రెస్ ప్రజల రాష్ట్రము శాపం అంట. వీళ్ళు చేసింది వీళ్ళకి శాపం కాదు కానీ వాళ్ళకి శాపం అంట. చూడు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయుల తొలగింపు దుర్మార్గం. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్ టైం లెక్చరర్లు టీచర్లను ప్రభుత్వం తొలగించాలని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. అక్కడ బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్లో కట్టిరు కాబట్టి తొలగించలే, తిరిగి వాళ్ళను తీసుకుంటుంది ప్రభుత్వం. కానీ మీరు ఇక్కడ ఏదైతే గ్యాజువల్గా చేసేవాళ్ళని ఎంతోమంది తీసిండ్రు, తర్వాత రెవెన్యూ అప్పుడు అధికారులను తొలగించిండ్రు, ఆర్టీసీ కార్పొరేషన్ కింద తొలగించారు. మీరు చేస్తే లెక్క పెట్టుకుంటే ఇందులో లెక్కేనా? మీరు 100 చేస్తే వీళ్ళు ఒక్కటి చేయొచ్చు. 8 నెలలకు 10 నెలలకు తేడా లేదా హరీష్ రావు గారు? ఒకసారి ఆలోచన చేయి. అనవసరంగా ఏం మాట్లాడుతున్నామో అర్థం చేసుకో కొంచెం. తర్వాత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు అడిగిన పాపానికి ఉద్యోగాల నుంచి తొలగించడమే ప్రజాపాలన నిలదీశారు. చూడండి ఎట్లుంది ఇది. పెండింగ్లో ఉన్న జీతాలు అడిగిన పాపానికి ఉద్యోగాల నుంచి తొలగించడమే ప్రజాపాలన నిలదీశారంట. అర్థం ఉండాలి కొంచెం అన్న. ఖమ్మంకు 6 లారీల్లో నిత్యావసర సరుకులు. వరద బాధితుల కోసం గురువారం సిద్దిపేట నుంచి ఖమ్మంకు 6 లారీల్లో నిత్యావసర సరుకులు పంపిస్తామని హరీష్ రావు తెలిపారు. ఏం పంపించిండ్రు? లారీలే పంపించారు తప్ప ఏ సరుకులు. బుధవారం సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారం వీళ్ళది ఉన్నాడు, వాళ్ళని డిమాండ్ చేస్తారు. అప్పుల పాలు చేసి జీరో బ్యాలెన్స్ ఉంటే మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రాన్ని చేసి ఈరోజు ఇంకా డిమాండ్ చేస్తారు. 10 సంవత్సరాలు చేసినారు, 8 సంవత్సరాలు ఇక్కడ వీళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటా ఈరోజు టైం బాగలేక వీళ్ళు చేసిన అక్రమంగా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ విషయంలో విఫలమే అయిపోయింది. ఈరోజు బఫర్ జోన్లలో అండ్ ఎఫ్టీఎల్గిన పర్మిషన్లు ఇచ్చి అక్రమం కట్టి విఫలమే అయిపోయింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇంకా డిమాండ్. చూడండి ఎక్కడుందో. మండలంలోని గోపులాపురంలో వర్షాల వల్ల దెబ్బతింటున్న పంటలను హరీష్ రావు పరిశీలించారు. రైతులు నష్టపోయిన ప్రతి ఎకరానికి 30,000. మరి నువ్వు ఉంటే ఇస్తుంటివా? పోనీ ఏనాడన్నా రైతు రుణమాఫీ చేసిర్రా మీరు 10 ఏళ్ళలో? అంటే మీదోటి ఇంకోటిది ఒకటి. ఎంత అన్యాయమా ఇది. తర్వాత భక్త రామదాసు పాలమూరు ఫామ్ హౌస్లో మునిగిపోతే ప్రభుత్వము వాటి నిర్వహణలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. రైతు దేవయ్యకు 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. కాగా సిద్దిపేటలో పలువురు స్థానికులు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు విరాళాలు ప్రకటించారు. వాళ్ళు చేస్తే సంసారము, ఇంకోరు చేస్తే వ్యభిచారము, ఆ విధంగా తయారైపోయింది. హరీష్ రావుది ఎట్లుంటుంది అంటే ఎక్కడ పెట్టినా కరెక్ట్ ఉండాలంటాడు. వాళ్ళు ఏ రోజుగిన విరాళాలు ఇవ్వలేదు, ఏ రోజు పంట నష్టం ఇవ్వలేదు, ఏ రోజుగిన రైతుల రుణమాఫీ చేయలేదు. ఈరోజు అధికార పార్టీ 8 నెలలు అయింది, వీళ్ళు 10 సంవత్సరాలు చేసిండ్రు. ఈ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించుకుంటా మళ్ళీ మాకు అధికారం వస్తుందేమో, ఏదో కథ చేద్దాము, కొన్ని పేడు ఛానళ్ళతోటి రైతుల్లో పోయి మళ్ళీ ప్రచారం చేద్దాము, ప్రజలలో ప్రచారం చేద్దాము, మళ్ళీ అధికారం కోల్పోతారాళ్ళు మాకు వస్తుంది, తర్వాత ఇది అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు, మళ్ళీ మాకే అధికారం, మేమే హీరోలం అన్నట్టుగా ఫీలింగ్. ఈ బిహేవియర్ని అంతా మార్చుకోవాలి బీఆర్ఎస్. అధికార పార్టీ ప్రజలను గెలిపించుకుంది, ప్రజలు అధికార పార్టీని గెలిపించుకున్నారు. ఈరోజు ఏం చేస్తున్నారు? రైతులకు ఏ రుణమాఫీ చేసిండ్రు? అయోమయం. తర్వాత ఈ సిద్దిపేట పంటల కంటే మొదలు మేను ఖమ్మము రూరల్ మండలము, ఖమ్మము, తర్వాత వరంగల్, నల్గొండ, ఇక్కడ ఈ అన్ని విధాలుగా వీళ్ళు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చిన దానికి ఈ విధంగా ప్రజలకు ఇలాంటి అన్యాకాంతం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ప్రభుత్వంతో మంచిగా ఉండి ఉన్న ప్రభుత్వం కింద పట్టించుకొని వీళ్లకు ఇండ్లు, తర్వాత ఇంకోటి ఏంది పంట నష్టము, తర్వాత వీళ్ళు బ్రతకడానికి ఇప్పుడు నిత్యము ఉన్న సరుకులన్నీ పోయినాయి కాబట్టి బుక్స్లు పోయినాయి, సర్టిఫికెట్లు పోయినాయి కాబట్టి అన్నిటికీ సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర సీఎంకు ఒక విన్నపం.